ఈరోజు మాకు లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ అండి. సో దానికి అందుకని నా నా బిజినెస్లో నా పార్ట్నర్స్ ఇన్ హ్యాపీనెస్ మీడియా మిత్రులు మిమ్మల్ని కలుగుద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ లైక్ దిస్ అండ్ సే దట్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్ని విధాలుగా పూర్తి చేసుకొని మీ ముందుకి ఫిబ్రవరిలో అంటే వ్యాలంటైన్స్ వీక్లో ప్రేమకు చిహ్నంగా ప్రేమికులకు బహుమతిగా ఈ సినిమా మీ ముందుకు రాబోతుందండి. ఈరోజు కొన్ని సాంగ్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత 21st ఆడియో లాంచ్ చేయడం జరుగుతుంది. 21st శ్రీధర్ గారి బ్యానర్కి 10 years కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ రోజులో 1 year సర్వైవ్ అవ్వడమే కష్టంగా ఉంది ప్రొడ్యూసర్స్కి. అలాంటిది 10 years సినిమాలు చేస్తూ ఉండడం ఇట్స్ కమెండబుల్ జాబ్. కంగ్రాట్స్ సార్. అండ్ ఈ సినిమా నాకు ఒక మంచి గుర్తింపు ఇస్తుంది. ప్రేమ కథా చిత్రం కన్నా కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పి గట్టి నమ్ముకుంటూ ఉన్నాను. మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీధర్ గారికి అండ్ చంద్రు గారికి అండ్ అట్ ద సేమ్ టైం చంద్రు గారు నాతో మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా స్టోరీకి వస్తే ఇట్స్ లైక్ జర్నీ ఆఫ్ బాయ్ పర్సన్, ఏబిసిడి కూడా రాని వ్యక్తి ఒక అమ్మాయిని ఇన్స్పిరేషన్తో ఒక యుఎస్లో ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఎలాగా అయ్యాడు అనేది అలా జర్నీగా వెళ్తుంది. ఎండ్లో ఆ అమ్మాయిని గెలుచుకుంటాడా లేదా అనేది ఉంటుంది అనమాట. సో వెరీ నైస్ ఫిలిం, మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న ఫిలిం. సో డెఫినెట్గా ఇది 100% హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకంతో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'd like to thank Sridhar sir for saying such wonderful things about me. It was wonderful working with him. Chandru garu to Chandru sir to working was a great experience. Naku endukante Charminar already Kannada lo teesaru. Nen chusanu, it's a beautiful film and making me a part of it. Thank you sir. He's one of the best directors I've worked with in my career. So thank you sir. Again working with Sudhir Babu was once again a very good experience for me. ఈరోజు నాకు మాటలు రావట్లేదు. ఏదైనా నేను కన్నడ మిక్స్ అయితే క్షమించండి. ఫస్ట్ నేను నా లైఫ్లో ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను. ఒకటి శివశంకర్ రెడ్డి అని కర్ణాటకలో ఆయన ఫోటో ఉంది మా ఇంట్లో. ఇంకొకటి మా శ్రీధర్ సార్ గారి ఫోటో పెట్టాను మొన్న. బికాస్ వీళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను నా లైఫ్లో. నేను చెప్పాలి, ఒక 1 minute చెప్పాలి మీకు ఇది. యాక్చువల్లీ నేను బేసికల్లీ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పియూసీ ఫెయిల్ అయిపోయాను నేను, సినిమా మీద గొడవ పడి. పియూసీలో ఫెయిల్ అయినప్పుడు మా బ్రదర్ డాక్టర్ సీట్ తీసుకున్నాడు, ఇంజనీర్ సీట్ తీసుకున్నాడు. ఇద్దరును, ముగ్గురు కొడుకులు మేము. నువ్వు పనికి రాకున్నాడు అని మా నాన్న పొలంలో పని చేసేకేశాడు. సో నేను ఈ సినిమా పాట రాయటం, కథలు రాయటం ట్రై చేయటం, ఒక్క డైరెక్టర్ని పరిచయం చేసుకోవాలని 3 years ట్రై చేశాను. పని చేసుకుని పియూసీ 1+ అంటాం కర్ణాటకలో మేము, +1 +2 ఈ టోటల్ 2 years, దెన్ 1 year ఒక డైరెక్టర్ పరిచయం చేసుకున్న వాళ్ళ ఎన్టీ జయరామరెడ్డి ఆయనే నా గురువు. 3 years తర్వాత మా నాన్నతో ఒక గొడవ పడి ఒక సినిమా చేశాను. నా లైఫ్ స్టోరీనే మైలారి అనే సినిమా చేశాను. శివరాజ్ కుమార్తో పెద్ద హిట్ అయ్యింది నా లైఫ్ స్టోరీ అది. సో ఆ డైరెక్టర్ పరిచయం చేసుకొని బెంగళూరు వచ్చాను. +2 మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నీ లైఫ్లో ఏమీ కావు అనేసి పొలం కేసాడు. బెంగళూరు వచ్చి ఎస్ నారాయణ అనే డైరెక్టర్తో డైలాగ్ రైటర్గా జాయిన్ అయ్యి 2 years తర్వాత మా ఇంటికి వెళ్ళాను. నేను సినిమాలో పనిచేస్తున్నానని. ఇప్పటికీ స్టిల్ మా నాన్నకి నేను డైరెక్టర్ అంటే ఏదో పనిలో ఉన్నాడు, ఎంత వస్తుంది సంబళం నీకు అంటే అడుగుతారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. మనం సాధారణంగా చాలా సినిమాలు చూస్తుంటాం, కానీ కొన్ని సినిమాలు మన హార్ట్కి టచ్ అవుతాయి. అలాంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆల్రెడీ కన్నడలో చార్మినార్ అని చెప్పి సూపర్ హిట్ అయింది, 100 days ఆడింది.